వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 129 డివిజన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీలో శ్రీ విరాట్ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు పొలిగారు కృష్ణమాచారి ఆధ్వర్యంలో 8వ అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ అమావాస్య అన్నదాన కార్యక్రమాలకు అధ్యక్షులు కృష్ణమాచారి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 1000 మందికి అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అమావాస్యకు అన్నదాన కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి కాలనీ ప్రెసిడెంట్ కె శ్రీనివాస్ రెడ్డి తన వంతుగా శాశ్వత అన్నదానం కార్యక్రమంకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సదానందం, గిరి, సమ్మిరెడ్డి, సాయిగౌడ్, కుల బంధువులు ఏవి శేషాచారి, వేణుచారి, శ్రీనివాసచారి, నోముల కరుణాకర్చారి, నారోజు పురుషోత్తం చారి, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణచారి, రామాచారి, సోమాచారి, ప్రధాన కార్యదర్శి మునుగంటి కిరణ్ చారి, కమ్మరి సందీప్ చారి, మోహన్ చారి, మహిళా మనులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కమిటీ సభ్యులకు అందరికీ ముఖ్యంగా మనం మీటింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాము. కానీ ఎవరు అంత పూర్తిగా సహకరిస్తలేరు. దయచేసి అందరూ సహకరిస్తారని మనం అందరం కోరుతున్నాము. చేయొద్దు, చిన్న పిల్లలకు ఇస్తర్లు ఇవ్వద్దు, చిన్న పిల్లలకు ఇస్తర్లు ఇవ్వద్దు. ఎవరైనా సరే ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళా అమావాస్యకు మనము ఎంతో పవిత్రంగా భావిస్తున్నాం కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ దేవుని దయ వలన ఇప్పటి వరకు ఏ నిరాటంకము లేకుండా 8వ అమావాస్య జరుగుతున్నది. దీనికి భగవంతుని ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమం సద్విజయంగా జరుగుతున్నది. కాబట్టి ఈ కార్యక్రమానికి మన కుల బాంధవులు అందరూ ఖచ్చితంగా పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి మన కాలనీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు మనకెంతో వెనుక ఉండి తోడ్పాటు చేసి అందరికీ సవినయంగా చేస్తున్నాడు కాబట్టి ఆయన మనకు ఎన్నో ఉన్నాడు కాబట్టి ఆయన వెంట కూడా మన సంఘం తరపున మన సంఘ సభ్యులందరూ ఉండాలని పొద్దున్నే స్నానమాచరించిన మన అన్నగారు సమ్మిరెడ్డి అన్నగారికి మా సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి అమావాస్య కూడా అతను ముందు ఉండి మా అమ్మవారికి స్నానం చేయించినందుకు మా సంఘం తరపున చాలా సంతోషిస్తున్నాము. ప్రతిసారి కూడా నువ్వు ముందు ఉండాలని మా యొక్క కోరిక. మా కులవారు ముందుకు వస్తే చాలా సంతోషం ఉంటుంది. ఈ శిలాఫలకం మీద ఒక దిక్కు ఖాళీగా ఉన్నది. మా యొక్క కోరిక ఏంటంటే ఈ అన్నదాన కార్యక్రమానికి శాశ్వత చందాదారులుగా చేర్చుకుందామని భావించుతున్నాము. తలా ఎంతో కొంత శాశ్వతంగా ఇస్తే ఒక 2-3 లక్షలు జమ అయితే దాని ఇంట్రెస్ట్ మందము అన్నదాన కార్యక్రమము కమిటీ తరఫున చేస్తామని మేము నిర్ణయించుకున్నాము. ఎవరైనా సరే శాశ్వతంగా 5,000 కానీ 10,000 కానీ ఇస్తే ఒక శిలాఫలకం ప్లేస్ ఖాళీగా ఉంది, శాశ్వతంగా రాస్తాం. ప్రతి అమావాస్యకు శాశ్వత అన్నదారులు అని రాస్తామని మేము నిర్ణయించుకున్నాం. కాలనీలో విశ్వకర్మ కాలనీలో విరాట్ విశ్వకర్మ సంఘం ఏర్పరిచిన శ్రీ శ్రీ కృష్ణమాచారి గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు. అట్లనే మన కాలనీకి విశ్వకర్మ కాలనీకి మన విశ్వబ్రాహ్మణకి సహకరించిన మన విశ్వకర్మ కాలనీ శ్రీనివాసరెడ్డి ప్రెసిడెంట్ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లనే మన మిత్రుడు ఈరోజు సదానందం, సమ్మిరెడ్డి,
వీళ్ళందరూ మన విశ్వబ్రాహ్మణులకి మంచి సహకారం చేస్తూ కృష్ణమాచారిని ముందండు ప్రోత్సహిస్తూ ఉంటున్నారు కాబట్టి మనం వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. అట్లనే ఈరోజు మన కృష్ణమాచారికి ఒక ఐడియా తగిలింది. ఎలా శాశ్వతంగా మన అన్నదాన కార్యక్రమానికి ముందుకొచ్చే వాళ్ళు ఎవరు ఉంటే కృష్ణమాచారి గారికి చెప్తే ఆయన ఒక ఇచ్చిన డబ్బులన్నీ బ్యాంకులో వేసి దాని వడ్డీ ప్రకారంగా ప్రతి అమావాస్య రోజు భోజనాలు చేస్తుంటారు. అట్లనే మన కుప్లాపూర్లో ఎక్కడైనా విశ్వబ్రాహ్మణులు ఉన్నా వాళ్ళందరూ ఎవరైనా కానీ ఈ డొనేషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు 8వ అమావాస్య అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం అధ్యక్షుడు కృష్ణమాచారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సో అలాగనే ప్రతి అమావాస్యకు కూడా ఎవరైనా వచ్చి ముందుగా ఉచితంగా వచ్చి కమిటీని సంప్రదించి వాళ్ళ సహాయ సహకారాలు అందించాలి. అలాగే ప్రతి విగ్రహం స్థాపన నుంచి ఇప్పటి వరకు ప్రతి అమావాస్య రోజున శ్రీనివాసన్న కానీ అలాగే సదన్న కానీ కాలనీ అధ్యక్షులు సెక్రటరీ అయిన వాళ్ళు మా ఎండీ ప్రతిసారి కూడా వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే సహాయం అడిగిన వెంటనే 20,000 రూపాయలు తన వంతుగా ఇచ్చి సో తన సహాయ మనస్తత్వాన్ని తెలుసుకున్నందుకు అధ్యక్షుల వారికి మరొకసారి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై విశ్వకర్మ. సహకరించిన గిరి గారికి మా సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన విశ్వకర్మ కాలనీలో 8 నెలల కిందట విశ్వకర్మ విరాట్ బ్రాహ్మణ భగవంతుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన కాలనీలో విశ్వకర్మ కాలనీ పేరుంది కాబట్టి మన ఇక్కడ ఉన్న విశ్వకర్మ వాసులంతా ఐక్యంగా ఉండి ఈరోజు ముందుకు రావడం చాలా సంతోషం. అలాగే ఎందుకంటే ప్రతి అమావాస్య రోజు ఎవరైనా మన విశ్వకర్మలే కాకుండా మిగతా ఎవరైనా అన్నదానానికి సహకరిస్తే ఇంకా చాలా మంచిది. ఈరోజు ఇక్కడనే కుత్బులాపూర్లో మన విశ్వకర్మ కాలనీ ఎంత పెద్దగా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసి దీనికి గతంలో మనకు ఎమ్మెల్యే గారు చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే మన గవర్నమెంట్ లేకున్నా ఇక్కడ విగ్రహం పెడితే ఇబ్బంది వస్తుందని మేము అందరం కలిసి వెళ్తే మీరు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోండి, నా వంతు సహాయంగానే ఉంటామని చెప్పిండు. దానికి మేము ముందుండి అందరం కలిసి ఇక్కడ కాళీవాసులం అంతా కలిపి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ముందుగా విశ్వకర్మ భగవానుడు అంటే విశ్వకర్మ కాబట్టి వాళ్ళు ముందుండాలి, వాళ్ళకు సపోర్ట్గా మేము ఉంటాం. మా కమిటీ తరఫున నేను కానీ సదన కానీ అందరం సహాయం ఎప్పుడు ఉంటుంది మా సహాయం. దీని వంతుగా ఇప్పుడు కృష్ణమాచారి అడిగినట్టుగా శాశ్వత అన్నదానానికి నా వంతు సహాయంగా నేను ఒక 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఇంకెవరైనా ముందుకు వస్తే నాకు తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళతో గిట నాకు ముందుండి నేను ఎవరైనా ఫ్రెండ్ సర్కిల్ గిట నేను మీకు ఏదైనా సహాయ సహకారం అందిస్తానని కోరుకుంటున్నాను. అన్నగారు శ్రీనివాస్ రెడ్డి గారు ఫస్ట్ ప్రోత్సాహం ఇచ్చి ఆయన ఆర్థిక సేవాభావం ప్రకటించినందుకు మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. విశ్వకర్మ కాలనీ కుటుంబ సభ్యులకు మరియు కాలనీ బంధుమిత్రులందరికీ మా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు అమావాస్యను పురస్కరించుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమం జరగడం జరుగుతుంది. కాబట్టి మాకు సహకరించిన కాలనీ పెద్ద మనుషులు, మా స్నేహితులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి అమావాస్యకి ఒక విశ్వకర్మలే కాకుండా ఎవరు వచ్చినా చాలా సంతోషం. దానాలలోకి అన్నదానం చాలా శ్రేష్టమైందంటారు. ఒక విశ్వకర్మని చేయాలని ఏమీ లేదు. ఇక్కడ ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళ పేరుతో మేము చేయగలుగుతాం. ఎవరైనా ముందుకు వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ పేరున నెక్స్ట్ అమావాస్యకి వాళ్ళ పేరుతో మేము అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ముందుకు రాగాలని చెప్పేసి ప్రార్థన. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.